వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారండి ఎండి ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్తో ఈరోజు మనం ఎందుకున్నామంటే మనకు యాక్చువల్లీ ఒక కామెంట్ వచ్చిందండి. ఏంటంటే, సార్ నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో మా వైఫ్ వచ్చేసి ఫస్ట్ నైట్ రోజు సో తనకు కోరికలు ఏం లేవు, దగ్గరికి వెళ్ళినా కూడా నార్మల్గా ఉంది. బట్ కోరికలు పెరగాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి అడిగారు. అది సార్ ద్వారా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. మనకు వచ్చింది సార్, ఒక కామెంట్ వచ్చింది. ఏంటంటే, రీసెంట్గా మ్యారేజ్ అయింది. సో ఫస్ట్ నైట్ అంటే 3 రోజులు చేస్తారు కదా. సో ఆ టైంలో అసలు తనకి ఎలాంటి కోరికలు లేవు. సో తర్వాత చూద్దాము, నా కోరికలు వచ్చినప్పుడు చూద్దాము అని చెప్పేసి అనిందంట. సో తనకి ఆ కోరికలు రావాలంటే, శృంగారపరమైన కోరికలు రావాలంటే ఏం చేయాలి అని చెప్పేసి మన సబ్స్క్రైబర్ వచ్చేసి కామెంట్ చేశాడు సార్. ఓకే, మగవాళ్లకు శృంగార కోరికలు చాలా ఫాస్ట్గా వస్తాయి సార్. సో దేహధర్మాల్లో భాగంగా, జీవధర్మాల్లో భాగంగా, శరీర నిర్మాణంలో భాగంగా, మానసిక స్థితిగతుల్లో భాగంగా మరి ఆడవాళ్లకు చాలా నిదానంగా వస్తాయి ఇన్ జనరల్గా. తర్వాత మీరు అడిగినటువంటి ప్రశ్న ప్రకారం ఏంటంటే, మరి కొత్తలో ఇద్దరి మధ్యలో బాండ్ సరిగ్గా ఉండదు, భార్యాభర్తల మధ్యలో. సో వాళ్ళకు సిగ్గు అనేది వాళ్ళ జన్మతగా ఉంటుంది. రెండోది ఏంటంటే, దానివల్ల సిగ్గు వల్ల, తర్వాత భయం వల్ల మరి ఆ భర్త మరి ఎలా ప్రతిస్పందిస్తాడో, లేకపోతే ఏ విధంగా అపార్థం చేసుకునేటువంటి ఇది ఒక పద్ధతి. రెండోది ఏంటంటే, మరి ఇంట్లో ఎక్కువ పనుల ఒత్తిడి వల్ల, సో వివిధ రకాలైన కారణాల వల్ల మరి ఆ స్త్రీకి జనరల్గా ఆ శృంగార కోరికలు అనేవి ఉండవండి. సో అసలుకు చెప్పాను కదా సార్, పురుషులకు శృంగార కోరికలు త్వరగా పెరిగిపోతాయి, అంగస్తంభన త్వరగా జరుగుతుంది. సో పురుషునికి తొందర ఎక్కువ, స్త్రీ కంట్రోల్ చేసేటువంటి కెపాసిటీ ఉంటుంది సార్. అది ప్రకృతి ధర్మం, అది ఇన్ జనరల్గా. సో స్త్రీకి శృంగార కోరికలు కావాలంటే ముందు వాళ్ళిద్దరి మధ్యలో బాండును పెంచాలి. సో వాళ్ళ మధ్య నుండి బాండు చనువు పెరిగిపోయినప్పుడు క్రమక్రమంగా న్యాచురల్ ప్రాసెస్లో భాగంగా శృంగార కోరికలు కూడా స్త్రీలో పెరిగేటట్టు ఉంటాయి. సో మంచి మంచి విషయాలు మాట్లాడుతుండడము, అదేవిధంగా క్రమక్రమంగా మరి ఆ యొక్క విషయాల నుంచి శృంగారానికి సంబంధించిన విషయాలకు మరల్చడము, అదేవిధంగా మరి స్త్రీ యొక్క స్పర్శ, అదేవిధంగా స్త్రీని చుంబించడము అంటే ముద్దు పెట్టుకోవడము. సో స్త్రీకి కూడా శృంగారానికి సంబంధించినటువంటి ఈ కొన్ని ప్లేసెస్ సెంటర్స్ ఉంటాయి సార్. ఆ సెంటర్స్లో స్టిమ్యులేషన్ జరిగినప్పుడు శృంగార కోరికలు పెరిగి శృంగారానికి త్వరగా సన్నద్ధం అవుతుంది అనమాట. ఎగ్జాక్ట్ చెప్తాను సార్. ఇప్పుడు నుదురు కొంతమందికి సార్, అందరికి స్త్రీలకు అలాగే ఉండదు. కొంతమందికి నుదురు మీద మరి భర్త ముద్దు పెట్టుకొని చుమ్మించినప్పుడు లోపల రసాయనిక మార్పులు జరిగేసేసి ఆ స్త్రీ కూడా శృంగారం వైపు దృష్టి ఆలోచన వచ్చేటట్టు మొదలవుతుంది. కొంతమందికి పెదాలు, కొంతమందికి ఈ మెడభాగం సార్, కొంతమందికి చెక్కిళ్ళు, కొంతమందికి ముక్కు, కొంతమందికి చెవులు. సో చెవులను తాడం చేయడం వల్ల కూడా కొంతమందికి హెయిర్స్. సో ఈ విధంగా కొంతమందికి స్తనాలు, కొంతమందికి శరీర సర్వస్వభావం జస్ట్ కవిగిలింతల వల్ల, అదేవిధంగా కొద్దిసేపు కవిగిలించుకొని మళ్ళీ కొద్దిసేపు రిలాక్స్ అయిపోయి ఈ విధంగా చేయడం వల్ల, తర్వాత ఇంకొంతమందికి జననావయాల మీద స్పర్శ, జననావయాల మీద కొద్దిసేపు ఈ యొక్క ప్రెషర్ పెట్టడము, ఇలాంటి వాటి వల్ల కూడా కొంతమంది కలుగుతుంది సార్. కాబట్టి స్త్రీ సర్వసాధారణంగా ఏం జరుగుతుంది సార్, ఇప్పుడు పెన్నం వేడెక్కితే కానీ పెసరట్టు తయారు కాదు. సో పెన్నాన్ని వేడెక్కించాలంటే కొద్దిగా మంట పెట్టాలి. సో ఆ విధంగా స్త్రీని శృంగారానికి సమాయత్తపరచాలంటే స్త్రీకి ఇలాంటివి ఫోర్ప్లే చేయాలి సార్. సో మంచి మనసుతో, ఇప్పుడు భార్యాభర్తలు కొట్లాడారనుకోండి, స్త్రీ త్వరగా ఆ యొక్క దాంట్లోకి రాలేదు, భర్త అయినా రాగలడు కానీ కొంతవరకు, స్త్రీ వెంటనే శృంగారానికి సంబంధించి సంసిద్ధం కాలేదు సార్. అదేవిధంగా మానసికంగా ఆమెకు బాగలేనప్పుడు కానీ, ఎగ్జాక్ట్లీ ఇంట్లో పరిస్థితులు బాగలేనప్పుడు కానీ, ఏదో చిన్న చిన్న గొడవలు ప్రాబ్లమ్స్, భర్తతో గొడవలు ఉండడం కానీ, ఇలాంటి పరిస్థితుల్లో శృంగారానికి సన్నద్ధం కాలేదు సార్. సో ఈ మైండ్ సెట్తో శృంగారానికి స్త్రీని తయారు చేయాలన్నమాట. సో ముందేమంటే, స్త్రీ భర్త యొక్క మనసును కోరుకునేటువంటి పరిస్థితి జనరల్గా ఉంటుంది. భర్తకి ఏమంటే కొత్తలో పెళ్ళైనప్పుడు శారీరక సుఖము, శృంగార సుఖానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. స్త్రీ అలా కాదు, ఎందుకంటే దేహ నిర్మాణము, మానసిక తత్వాలు అలాగ ఉంటాయి సార్. ఇవన్నీ ఏమంటే అధ్యయనం ద్వారా నిరూపించబడినటువంటి అంశాలే మీకు ప్రస్తావిస్తున్నాం సార్. సో ఆ పద్ధతిలో చేయడం వల్ల శృంగారానికి సమాయత్తం అవుతుంది, కాబట్టి మరి శృంగారంలో పాల్గొనడానికి అవకాశం ఏర్పడుతుంది సార్.
సార్ ఓకే. అంటే ఇలా శృంగారానికి అంటే ఇలా ప్రేరేపించాలి అని చెప్తున్నారు. సో మెడిసిన్ పరంగా ఏమన్నా వాళ్ళను అంటే మూడు తెప్పించవచ్చు? ఉన్నాయి సార్. దానికి సంబంధించి మరి స్త్రీలకి శృంగార పరంగా మూడు తెప్పించడానికి కూడా చాలా చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి సార్. వాటిలో మంచిగా అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి మెడిసిన్ చెప్తాను చూడండి సార్. ఇప్పుడు శతావరి చూర్ణం అని చెప్పేసి ఒకటి దొరుకుతుంది సార్. శతావరి అంటే పిల్లిపీచర గడ్డలు ఉంటారు సార్. సో ఆ యొక్క గడ్డలు కూడా అంటే చిన్న చిన్న పిలకలు. ఏ విధంగా అయితే మరి పూర్వకాలం ఒక్కొక్కరికి 10 మంది 20 మంది సంతానం కలుగుతుందో ఆ విధంగా వేరు దగ్గర చిన్న చిన్న వేర్లు ఉంటాయి సార్. శతావరి గడ్డలు, పిల్లిపీచర గడ్డలు అంటారు. వాటిని ఎండబెట్టేసి పౌడర్ చేసి మార్కెట్లో విక్రయిస్తుంటారు సార్. ఆ యొక్క శతావరి చూర్ణము ఫర్ ఎగ్జాంపుల్ 100 గ్రామ్స్ తీసుకోవాలి. ఆ 100 గ్రామ్స్ శతావరి చూర్ణంలో ఒక 10 గ్రాములు జాజికాయ పొడి కలపాలి సార్. ఈ రెండు కలిపేసేయడం వల్ల బ్రహ్మాండమైనటువంటి స్త్రీ కోరికలు పెంచదగ్గ అద్భుతమైన ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని పూర్తిగా స్తబ్దుగా ఉన్నటువంటి స్త్రీకి అయితే కొన్నాళ్ల పాటు రోజు 2 సార్లు, ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి సార్, ఒక అర టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఈ పౌడర్ని కప్పు పాలలో కలిపేసి ఇవ్వాలి సార్. ఆమె తీసుకోవచ్చు. సో ఈ విధంగా రోజు 2 సార్ల పాటు మరి ఈ యొక్క పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల బాడీలో కొన్ని మార్పులు వస్తాయి. అదేవిధంగా స్త్రీలలో మరి హార్మోన్స్ పరమైనటువంటి మార్పులు వస్తాయి. అదేవిధంగా శృంగారానికి సంబంధించినటువంటి కోరికలు కూడా పెరిగిపోయే పరిస్థితి ఏర్పడి మరి భర్తతో చక్కగా కోఆపరేట్ చేస్తూ మరి చక్కటి శృంగార అనుభూతిని కూడా పొందేదానికి అవకాశం ఏర్పడుతుంది సార్. సార్ ఇట్లా అంటే మన పిల్లిపీచర గడ్డ మీరు చెప్పారు కదా సార్. సో అలా తీసుకుంటే కూడా పెరుగుతుంది కోరికలు. బట్ ఏమైనా ఫ్రూట్స్ ఇట్లాంటివి మనకు బయట దొరుకుతుంది కదా, అట్లాంటి ఫ్రూట్స్ నార్మల్గా తినిపించచ్చా? దీనికి సంబంధించి సార్ మామూలుగా మనకు మార్కెట్లో దొరికేటువంటి ఫ్రూట్స్ ఈ జామ, అదేవిధంగా ఈ పపాయ, తర్వాత అనాస, తర్వాత ఈ ద్రాక్ష, అట్లే పనస, మామిడి, ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా స్త్రీలలో కూడా కామ కోరికలు పెంచేదానికి ఇంప్రూవ్మెంట్ అయిపోతాయి. ఇంకొకటి ఏమంటే ఈ డ్రై నట్స్ ఉన్నాయి సార్, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో దైనందిన జీవితంలో ఆహారంలో ఒక భాగంగా కనీసము ఒక 10% 20% వరకన్నా ఈ న్యాచురల్గా దొరికేటువంటి ఆహార ఔషధాలు, డ్రై నట్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ, అదేవిధంగా సీజనల్ ఫ్రూట్స్ కానీ, అట్లే విధంగా స్ప్రౌట్స్ కానీ, ఇలాంటివి 10 to 20% వాళ్ళు తీసుకునే ఆహారంలో దీన్ని కూడా ఆహారంగా తీసుకోవడం వల్ల క్రమక్రమంగా మరి స్త్రీలలో కూడా శృంగారానికి సంబంధించిన హార్మోన్స్ బాగా పెరిగిపోయేసేసి చక్కగా ఆ యొక్క సమస్య నుంచి బయటపడడం వల్ల వాళ్ళ యొక్క దాంపత్య జీవితం కూడా సుఖంగా, ఆనందంగా, ఆరోగ్యంగా చక్కటి దాంపత్య జీవితానికి ఇవి కూడా పునాది వేసినట్లు అవుతుంది సార్. నిజంగా సార్ ఈరోజు అంటే ఒక ఏమంటారు పార్ట్నర్ని ఎలా ఆలింగనం చేసుకోవాలి, ఎక్కడ చుంబనం చేస్తే తను త్వరగా శృంగారానికి సన్నద్ధమవుతుందో చాలా చక్కటి వివరణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. నమస్తే.